రెక్కలు ముక్కలు చేసుకుని చాకరీ చేయడానికి అలవాటు పడ్డాడు, పనికి దడవడు, కష్టానికి దడవడు. కానీ సత్యం తెలుసుకున్న తర్వాత ఎవరో కష్టపడి ఒక మహానుభావుడు సువార్త చెబితే అది విని నేను మారాను. అంటే ఒకటి కష్టాన్ని నేను అనుభవించి నేను రక్షించబడి ఈరోజు మనశ్శాంతిగా ఉన్నాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, పరలోక రాజ్యం స్వతంత్రించుకున్నాను. ఎవరో కష్టాన్ని నేను అనుభవించినప్పుడు మరి నేను కూడా ఇతరుల కోసం కష్టపడి త్యాగం చేసి ప్రకటించాలి కదా అనే భారం కలిగిద్దండి. అందుకు వస్తాడు సేవకి. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు మీ ఊళ్ళో కూర్చున్నారు, నేను ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి మీకు సువార్త ప్రకటిస్తున్నా, యేసయ్య గురించి చెప్తున్నా. అంటే నా కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారు. ఈరోజు మీరు నా కష్టాన్ని అనుభవించి దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు మరి మీరు కూడా ఇతరుల కోసం కష్టపడి ప్రకటించాలిగా. ప్రకటించాలా లేదా? అది న్యాయమా కాదా? ఒకడు ప్రకటించినప్పుడు అది తెలుసుకొని నువ్వు రక్షణ పొంది నువ్వు ఒడ్డెక్కి ఇంకెవడేట సస్తే నాకెందుకు